హాయ్ గైస్, పనసకాయ పకోడీని ఎలా తయారు చేయాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నా. ఫస్ట్ మనం పచ్చిగా ఉన్న పనస తొనలు తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఎంత పచ్చిగా ఉంటే అంత బాగుంటుంది. దాన్ని ఒక బౌల్లో సపరేట్ చేసుకొని ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మనకి ఎంత సరిపడినంత ఆనియన్స్ కావాలంటే అన్ని కట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. సో పనసకాయ ఎంత పచ్చిగా ఉంటే అంత బెటర్ కాబట్టి దానికి తగ్గట్టు గ్రీన్ చిల్లీస్ తీసుకోవాలి. తీయగా ఉండే పనసకాయ అయితే కొంచెం ఎక్కువ గ్రీన్ చిల్లీసే తీసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ఇంకా అల్లం కూడా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్నవన్నీ ఒక బౌల్లో పనస తొనలు ఏదైతే కట్ చేసామో ఆ బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ దీంట్లో మనం కొంచెం గరం మసాలా, పసుపు, కొంచెం జీలకర్ర, కారం కోసం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు యాడ్ చేసాం కాబట్టి ఇంకా కారం అవసరం లేదు. సాల్ట్, ఇంకా శనగపిండి చూసుకోవాలి ఎంత సరిపోతుందో అంత యాడ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం కొంచెం వాటర్ కంటెంట్ చూసుకుంటూ కలుపుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మంచిగా కలపడం కోసం అని చెప్పి చేతితో కలుపుకున్నా. సో ఇలా వస్తుంది. తర్వాత మనం ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకి ఇది ఎప్పుడు ఫ్రై అయిందని తెలుస్తుందంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది పకోడీ అనేది. అప్పుడు మనకి బాగా ఫ్రై అయిందని తెలుస్తుంది. ఇది చేసేటప్పుడు అయితే స్మెల్ అయితే సూపర్ వస్తుంది గైస్. అంతే, సింపుల్ అండ్ టేస్టీ పనసకాయ పకోడీ రెడీ.